లేదా ఎదురింటి వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు. ఇది మనకి నచ్చనప్పుడు మనకి ఎదురోళ్ళతో గొడవ ఉంది, లేదా పక్కింటి వాళ్ళతో గొడవ ఉంది. కానీ పిల్లలకి అదేం పట్టదు, కలిసిపోయినే సాగుతుంటారు. కాబట్టి అట్లాంటప్పుడు పిల్లలకి ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్‌గా చెప్పే తల్లులు ఉంటారు ఇంట్లో. ఏంటి ఆంటీ నీ గురించి అట్టంది, ఆ అంకుల్ నీ గురించి అట్లా అంటున్నాడు. ఇట్లా అన్నప్పుడు పిల్లలేంటి నన్ను ఇట్లా అన్నాడా? ఎందుకంటే పిల్లలు ఇంకా అంతకు మించి వెరిఫై చేసుకునేంత నాలెడ్జబుల్ కాదు కదా! ఏంది అంకుల్ మీరు ఇట్లా అన్నారట మా అమ్మ చెప్పిందా నేను. ఏంటి అంకుల్ మీరు మా ఇంటి గురించి ఇట్లా అన్నారంట అనేంత ఇది ఉంటదా పిల్లలకి? ఉండదు. సహజంగా వెంటనే మనం కూడా మన అమ్మ చెప్పినట్టుగానే వాళ్ళని అవతల వాళ్ళని శత్రువులుగా చూస్తాం. లేదు పక్కన ఆంటీ మంచిదమ్మా, మనతో బాగుంటదమ్మా అందనుకోనండి. వీళ్ళు కూడా మనం కూడా చూసే లుక్ పాజిటివ్‌గా అట్లాగే ఉంటది. అవును. ఇప్పుడు ఈ పెద్ద తండ్రి కదా కూటమికి చంద్రబాబు గారు, ఆయన గైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉండాలి అన్నటువంటిది. మనం ఎవరితో అసలు వద్దు. ఎందుకు అంటే ఈ స్నేహాలు ఉన్నప్పుడు గబక్కన అవసరమైనప్పుడు అటు వెళ్ళిపోతారు. మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక ఎన్నికల్లో ఉందండి, తెలుగుదేశం వాళ్ళకి ఒక సీట్ వచ్చింది, అక్కడ జనసేన ఆశించింది. వీళ్ళ గతంతో పోల్చుకుంటే జనసేన అతనికి కొంచెం బలం పెరిగింది. బట్ టీడీపీ వాళ్ళకి అది అంగీకరించరు. టికెట్ వాళ్ళకి రాలేదు. రాకపోతే మామూలుగా ఇంటికి వెళ్ళి పడుకోవడం, లేదా వీళ్ళకి పని